వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్లో భారీ వర్షానికి జలమయమైన రోడ్లు. పార్టీ ఫిరాయింపు రాజకీయాలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటర్. ₹1000 వినాయక చందా ఇవ్వలేదని కుల బహిష్కరణ, కన్నీరు మున్నీరైన మహిళ. మంత్రి నారా లోకేష్ చొరవతో నేపాల్లోని కత్మండ్ విమానాశ్రయం నుంచి రాష్ట్రానికి బయలుదేరిన ఏపీ వాసులు. యూరియా కొరతకు నిరసనగా రైతు సంఘం ఆధ్వర్యంలో రాయపర్తిలో రైతుల ధర్నా. ఇక వివరాల్లోకి వెళ్తే, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దళితులకు తీవ్ర అన్యాయం చేసినట్లు పేర్కొన్నారు. కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా ఆమె ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయం సందర్శించి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తులసీదేవి, దళిత సంఘాల నాయకులు ఘనస్వాగతం పొందారు. మంత్రి సమావేశంలో ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం దళితులకు అండగా ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈసబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించి దళితులకు తీవ్ర అన్యాయం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దళితులకు చెందిన అన్ని పథకాలను అమలు చేస్తున్నారు. వాటిని సద్వినియోగం చేసుకుని దళితులు అన్ని విధాలా అభివృద్ధి చెందాలి. వైఎస్ఆర్సీపీ హయాంలో దళితులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయడం దారుణమని పేర్కొన్నారు. ఏంటి 20 లక్షల ఉద్యోగాలు నేను ఇందాకే చెప్పాను, అమరావతి డెవలప్ అయితే వచ్చాయని. మరి డెవలప్ ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఏదైనా కానీ 20 లక్షల ఉద్యోగాలు మాదిరిగా ఈరోజు 15 నెలల్లోనే మనకి ఆల్మోస్ట్ 10.5 లక్షలు భర్తీ చేస్తున్నాం. అంతేకాకుండా మెగా డిఎస్సి ద్వారా 16,342 జాబ్స్ కూడా అంతే మాదిరిగా యుద్ధ పేపర్స్ పెట్టుకోవచ్చా లేకపోతే గత ప్రభుత్వం ఏం చేసింది, తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు ఏం చేసింది, 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో ఒకసారి మనం గమనిద్దాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎస్సీ కార్పొరేషన్ నిధులన్నీ కూడా డైవర్ట్ చేసి నవరత్నాలంటూ నవమోసాలు చేసి ఇక్కడ దళితుల్ని ఆర్థికంగా అణగదొక్కి దళితుల్ని ఏ విధంగా వంచాలనే పద్ధతిలోనే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు 7.5 లక్షల కోట్లు మరి బడ్జెట్ పెట్టి అందులో 40,000 కోట్లు ఎస్సీల కొరకు సప్లాన్ నిధులు 40,000 కోట్లు ఇచ్చి మరి ఎస్సీ కాలనీలో రోడ్స్ అయితేనేంటి, టాయిలెట్స్ అయితేనేంటి, ఎస్సీలకి కావాల్సిన ఇన్నోవా కార్స్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, అంతేకాకుండా అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన అని పలు పథకాలు మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో 2014 నుంచి 2019 వరకు దేదీప్యంగా అమలు జరిగినాయి. కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏం చేసిందో మీ అందరికీ తెలుసు. సప్లాన్ నిధులు 9.5 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి బడ్జెట్ పెట్టి అందులో ఆల్మోస్ట్ 40,000 కోట్లు మాత్రమే మరి సప్లాన్ నిధులకి కేటాయించి మరి ఆ డబ్బులు ఎక్కడున్నాయా అని చూస్తే అవి కాస్త డైవర్షన్. సో వాళ్ళ ఆర్థిక అభివృద్ధికే వాళ్ళు పాల్గొన్నారు తప్పితే వాళ్ళు దళితులకి చేసింది ఏమీ లేదు. 12,000 ఎకరాలు అసైన్డ్ ల్యాండ్స్ని తీసుకొని మరి ఆ ఎకరాల్లో వాళ్ళు చేసింది ఏంటి, గ్రావెల్ మట్టి తోలుకోవటం తప్పితే వాళ్ళు చేసింది ఏం లేదు. ఆ దళితులు ఎవరైతే ఉన్నారో ఆ ఎకరాల్లో సాగు చేసుకున్న వాళ్ళందరూ కూడా రోడ్డును పడ్డారు. మరి ఉచిత కరెంటు 150 యూనిట్స్ చంద్రబాబు నాయుడు గారు ఇస్తే 200 యూనిట్స్ ఇస్తాను నాకు గవర్నమెంట్ వస్తాయని చెప్పి 200 యూనిట్స్ కాదు కదా వాళ్ళ యొక్క సర్వే చేసి సగానికి సగం కోసేసి తర్వాత మీరు దళిత కాలనీలో ఉంటేనే మీకు ఈ యొక్క 200 యూనిట్స్ వస్తాయని చెప్పిన గనుడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మీరు గమనిస్తే 3 రాజధానులు ఉసురు తగిలి వాళ్ళకి 14
సీట్లు కాదు కదా, పడుకున్న సీట్లకు పడిపోయి ఈరోజు కనీసం ప్రత్యక్ష హోదా కూడా అట్లా రాకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రత్యక్ష హోదా ఇస్తేనే నేను వెళ్తానని చెప్పడం అనేది చాలా ఆశ్చర్యకరం. అంతేకాకుండా ఇక్కడ సభ్య సమాజం నవ్వుపాలవుతుంది. ఎందుకంటే ఈరోజు ప్రత్యక్ష హోదా అనేది ఎవరు ఇవ్వాలి? ప్రజలు ఇవ్వాలి. కనుక అది ఏ విధంగా దళితుల్ని మోసం చేశాడో ఆ ఉసురు తగిలి ఈరోజు 11 సీట్లకు పడిపోయారు. ఈరోజు వాళ్ళు చేసిన పాలన ఎంత దుర్మార్గంగా ఉందో, దళితుల్ని కనుక మోసం చేసిన వాడు ఎవరు కూడా ప్రతికి బట్ట కట్టలేడు అనేది ఈరోజు ఈ యొక్క ఎస్సీ కార్పొరేషన్ నిధులు తీసుకొని డైవర్ట్ చేసినందుకు ఆ ఉసురు జగన్మోహన్ రెడ్డికి బాగా తగిలిందని కూడా ఈరోజు నేను గట్టిగా చెప్తున్నా. సో దళితులకి రక్షణ ఉందంటే దళితుల మీద ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిన దాఖలు గత ప్రభుత్వంలో ఉన్నాయి. ఈరోజు కనుక మీరు 1989 ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కనుక మనకు ఉన్నట్లయితే 0 FIR బుక్ అయ్యి చాలామంది మహిళలు బాలికలు కూడా ఎంతో రక్షణ కలిగించారు వాళ్ళు. ఎందుకంటే 0 FIR ఎక్కడైనా తీసుకోవచ్చు. ఎక్కడైనా ఒక రేప్ జరిగిందంటే అదే స్టేషన్లో వేరే ఊరు వాడు వచ్చి అంటే మీ ఊరు వెళ్ళండి అంటే అప్పటికల్లా చాలా టైం పడుతుంది. అలా కాకుండా 0 FIR అనేది ఏ పోలీస్ స్టేషన్లో నుంచి తీసుకోవచ్చు. కానీ అలాంటి వెసులుబాటు లేకుండా అత్యాచారాలు, ఘోరాలు, మానభంగాలు జరిగిన ప్రభుత్వం గత ప్రభుత్వం. కొత్తగూడెం మండలం పోగులపల్లి ఎంఆర్ఎస్లోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ మీట్ జెండా ఆవిష్కరణ ద్వారా ప్రారంభించబడింది. ఈ కార్యక్రమాన్ని గురుకులాల సెక్రటరీ సీతాలక్ష్మి ఐఏఎస్ ఘనంగా నిర్వహించారు. భూపాలపల్లి టేక్మట్ల మండలం గరిమెల్లపల్లి ప్రాంతానికి సమీపంలో మానేరు వద్ద ఇందిరమ్మ ఇండ్ల కోసం ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లు వరద ఉధృతిలో కొట్టుకుపోతున్నాయి. ట్రాక్టర్ల యజమానుల పరిస్థితిని లబోదిబో అని వివరిస్తున్నారు. సమాచారం అందగానే పోలీసులు సిబ్బందితో కలిసి ఎస్ఐ గారి నేతృత్వంలో ట్రాక్టర్లను ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. మనుషులను దాటించుకొస్తారు డ్రైవర్లను. సాయి కిరణ్ భయపడతాను. భారత కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి మాజీ రాజ్యసభ సభ్యులు కామ్రేడ్ సీతారాం ఏచూరి వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించబడ్డాయి. సిపిఎం నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వాన్ని సీతారాం ఏచూరికి భారతరత్న పురస్కారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. నేనే చేశాను. ఆయన ఒక రాజ్యసభ సభ్యుడిగా 2 సార్లు చేసిన, ఒక భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ పార్టీ నాయకుడిగా ఉన్న, ముఖ్యంగా ఒక అంతర్జాతీయ స్థాయి నాయకుడిగా ఉన్నా కూడా కనీసం ఎక్కడ కూడా వారిలో నేను ఇంత పెద్ద నాయకుడిని, ఒక సాధారణ జర్నలిస్ట్ని ఇంటర్వ్యూ ఇవ్వాలని చెప్పేసి అనకుండా ఆయన రూమ్లో కూర్చోబెట్టుకొని చక్కగా మాట్లాడి మనకి ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి మహానుభావుడు, త్యాగశీలి సీతారాం ఏచూరి గారి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఇప్పుడున్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా తప్పకుండా
సీతారాం యేచూరి గారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ దేశంలో జరుగుతున్నటువంటి అనేక రకాలటువంటి అసమానత మీద పోరాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ రోజు విభజించు పాలించు నన్ను నమ్ముకో ఉన్నాయని నమ్ముకో అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ చెప్పినట్టు ఈ విధానాలు ఏవైతుందో ముఖ్యంగా ఈ ఫ్యాసిస్ట్ పోకర్ల వ్యతిరేకంగా యువత పెద్ద ఎత్తున కూడా ముందుకు రావాలి. ఈరోజు నేపాల్లో పరిస్థితులు గతంలో చక్కదిద్దిన వాళ్ళలో అగ్రగణ్యులు సీతారాం యేచూరి గారు. అటువంటి మహానాయకుడు ఈరోజు మన మధ్యలో లేకపోవడం మనందరికీ కూడా బాధాకరం. ఏదేమైనప్పుడు కూడా మరణం మనందరి జీవితంలో సహజం కాబట్టి సీతారాం యేచూరి గారు చూసిన తోవలో మనందరం కూడా ప్రయాణించి భారతదేశాన్ని భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటున్న బాధ్యత ఈ దేశంలో ఉన్నటువంటి దేశభక్తులు అందరి మీద ఉంది. దేశద్రోహుల్ని తరిమి కొట్టాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉందని తెలియజేస్తూ సీతారాం యేచూరి అంటే ఒక గొప్ప మహానాయకుడికి భారతరత్న అవార్డు కూడా వాళ్ళని కూడా ఈ సందర్భంగా నేను భారత ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆయన జీవితాంతం ఒకటే సిద్ధాంతం. జిల్లా కేంద్రంలో ఆధునిక పరికరాలు నైపుణ్యాలను వైద్య బృందంతో అత్యుత్తమ ప్రమాణాలపై అమూల్య హాస్పిటల్ నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ జాబితాలో చేరింది. హాస్పిటల్ ఎండీ డాక్టర్ చాపె లక్ష్మీప్రసాద్ ఈ సందర్భంగా బళ్ళారి చౌరస్తాలోని హాస్పిటల్ మీడియాతో మాట్లాడుతూ NABH ప్రమాణ పత్రం మా ఆసుపత్రికి రావడంతో ఎంతో ఆనందంగా ఉంది. ఇలాంటి గుర్తింపులు మా ఆసుపత్రి అభివృద్ధిని మరింత పెంచడానికి దోహదపడతాయి. భవిష్యత్తులో కూడా ఆసుపత్రి సౌకర్యాలు సేవల నాణ్యతపై వైద్యులు సిబ్బంది కృషి చేస్తారని పేర్కొన్నారు. సో ఈ NABH స్టాండర్డ్ అనేది తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా స్ట్రిక్ట్ గా ప్రోటోకాల్స్ ఫాలో అయ్యే హాస్పిటల్కే ఇస్తారు. సో మా అమీల్ హాస్పిటల్ అన్ని టెస్టులు పాస్ అయ్యి NABH స్టాండర్డ్ సాధించింది. సో దీంట్లో మా యొక్క ప్రతి ఒక్క స్టాఫ్ కూడా దీనికి ట్రైన్ అయి ఉన్నారు. సో కాబట్టి మేము ఇంకా ఈ సర్టిఫికేట్ పొందినాక ఇంకా మాకు మెరుగైన వైద్యం ప్రజలకు అందించగలుగుతాము. సో ఈ యొక్క మంచి సదవకాశాన్ని కర్నూలు మరియు చుట్టుపక్కల ప్రజలందరూ ఉపయోగించుకొని వాళ్ళకు ఇంకా మా హాస్పిటల్ ఆరోగ్యశ్రీ మిగతా సదుపాయాలు ఇన్సూరెన్స్ తర్వాత వేరే ఆరోగ్య భద్రత రైల్వేస్ కానీ ESI కానీ మిగతా అన్ని రకాల సపోర్ట్ కార్పొరేట్ వైద్య సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. క్యాన్సర్తో పాటు కార్డియాక్ వైద్యము, నెఫ్రాలజీ, న్యూరాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆఫ్థాల్మాలజీ కంటి ఆపరేషన్లు మేము ఆరోగ్యశ్రీ కింద పూర్తిగా ఉచితంగా చేస్తున్నాము. సో ఇంకా కాన్పులు ఉచితంగా చేస్తున్నాము. అన్ని రకాల ఆపరేషన్లు ఉచితంగా చేస్తున్నాము. కిడ్నీకి సంబంధించిన ఆపరేషన్లు కూడా ఉచితంగా చేస్తున్నాం. డయాలసిస్ ఉచితంగా చేస్తున్నాం. సో ఈ మంచి స్టాండర్డ్లో ఆరోగ్యశ్రీని కూడా ఉపయోగించుకొని ఈవెన్ మధ్యతరగతి వాళ్ళకు కూడా చాలా హై క్వాలిటీ వైద్యం అందించడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం. సో మేము ఇంకా ఈ సర్టిఫికేట్ పొందినాక ఇంకా దీన్ని మరింత బాధ్యతగా తీసుకుంటూ ఇంకా మెరుగైన వైద్య సదుపాయాలు అందిస్తూ ప్రజలకి పేద ప్రజలకి అందరి మధ్యతరగతి వాళ్ళకి అందరికీ అందుబాటులో ఉండాలని మేము ఇంకా మెరుగు కావడానికి ప్రతి క్షణం కృషి చేస్తూ ఉంటాం. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. యూరియా ఇంధన కొరతకు నిరసనగా రాయపర్తి రైతుల సంఘం ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించబడింది. రైతుల ధర్నాకు మద్దతుగా బీఆర్ఎస్ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు. ధర్నాలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొన్న తర్వాత అతన్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు ప్రయత్నించారు. దీని కారణంగా రైతులు మరియు పోలీసుల మధ్య తోపులాట తలెత్తింది. ప్రస్తుతం పోలీసులు ఎర్రబెల్లి దయాకర్రావును రాయపర్తి పోలీస్ స్టేషన్కు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సంఘటనతో రాయపర్తి జిల్లా పరిసర ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రంగా ఉద్రిక్తమై ఉంది. హైదరాబాద్లో వర్షం పడుతుండటంతో హయత్ నగర్, వనస్థలీపురం, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన నీరు నేషనల్ హైవేపై చేరడంతో ఎల్బీ నగర్ నుండి హయత్ నగర్ మధ్య వాహనాలు నిలిచిపోయాయి. స్థానిక అధికారులు, ట్రాఫిక్ పోలీసులు వాహనాలను మార్గనిర్దేశం చేయడానికి చర్యలు చేపట్టారు. ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వికారాబాద్ జిల్లా కుల్కచెర్లలో పంట పాడైపోతుందని ఆందోళన వ్యక్తం చేసిన రైతు యూరియా ఎక్కడికి అందుతుందో చూడడానికి ఎస్పీ కాళ్లపై పడిపోయారు. రైతు తెలిపినట్లు రైతన్న ఎంత కష్టం వచ్చింది పంట కాపాడుకోవడానికి యూరియా బస్తాలు అందించాలని ఆయన ప్రయత్నించారు. పంటను రక్షించేందుకు రైతు చూపిన ప్రాణపాయ ప్రయత్నం స్థానికులు అధికారులు హృదయాలను కదిలించిందని తెలిపారు. ఈ ఘటన యూరియా సరఫరా సమస్యపై స్థానిక రైతుల ఆందోళన మరోసారి చేసిందని అధికారులు పేర్కొన్నారు. ఇప్పుడు చేసేది రెగ్యులర్ గా ఇప్పుడు ఏదైతే సంస్థలు వస్తున్నాయో దానికన్నా ఎక్కువ సంస్థలు తెప్పిస్తారు. అట్లాగే మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా టోకన్లు రాపించుకొని ఎవరైతే టోకన్లు రాపించుకుంటారో వాళ్ళకే ఇప్పించే విధంగా నేను పక్కన ఉండి చేపిస్తాను. మా వాళ్ళు కూడా వస్తారు. ఆధార్ కార్డు రేపు తెప్పిస్తా. బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేసిన ఫిరాయింపు రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా రాష్ట్ర మంత్రి సీతక్క తీవ్రంగా స్పందించారు. సీతక్క వ్యాఖ్యానంలో నూతన రాష్ట్రంలో ఫిరాయింపు రాజకీయాలకు ఆజ్యం వేసిన వారు కేసీఆర్, ఫిరాయింపు సంస్కృతికి పితామహుడు కేసీఆర్, పరాయి పార్టీలో గెలిచిన తలసాని సబితా ఇంద్రారెడ్డిని మంత్రులుగా ప్రమాణం చేయించిన చరిత్ర బీఆర్ఎస్కి తెలిసిందే అన్నారు. అలాగే నాడు పార్టీలు మారిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించారా? పార్టీ మారిన వారితో రాజీనామాలు చేయించి మాట్లాడితే మంచిదా? నాడు రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన మీకు రాజ్యాంగ ధర్మాసనం ఆశ్రయించే నైతిక హక్కు లేదని కౌంటర్ చేశారు. ఈ వ్యాఖ్యలు స్థానిక రాజకీయాల్లో మరోసారి చర్చకు కారణమయ్యాయి. ఇవాళ వాళ్ళ పార్టీ నుంచి రాగానే ఇవాళ రకరకాలు మాట్లాడుతున్నారు. ఫస్ట్ నీ పార్టీలో జాయిన్ చేసుకున్నటువంటి వాళ్లకు ఏ జీన్స్ ఉన్నాయని నువ్వు జాయిన్ చేసుకున్నావు. నీకు చిత్తశుద్ధి ఉంటే ఇవాళ కోర్టులో పోయి కొట్లాడుతున్నావు కదా, మరి ఆ రోజు వెంటనే తీసుకొని మంత్రులుగా కూడా చేసారు. ఏది నీ నీతి అంటున్నా కేటీఆర్, నీ నీతి నీ రీతి ఏదయ్యా? ఆ రోజు తలసాని శ్రీనివాస్ యాదవ్ను సబితా ఇంద్రారెడ్డిని తీసుకొని ఎమ్మెల్యేలుగా తీసుకొని అదే గవర్నర్ దగ్గర తీసుకుపోయి అత్యంత నీచంగా హేయంగా నువ్వు మంత్రి పదవులు కూడా ఇచ్చి రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన నువ్వు ఇవాళ రాజ్యాంగ ధర్మాసనం కాడికి పోయేటువంటి అర్హత నీకుందా? ఫస్ట్ ఇప్పటికైనా నేను సవాల్ చేస్తున్నా. మా పార్టీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు నువ్వు అంటున్నావు కదా, దానికి పునాదిగా నువ్వు కొత్త రాష్ట్రంలో మొత్తం 2014లో 2018లో ఎవరున్నా కూడా పాపం సర్పంచులున్నా, ఎంపీటీసీలున్నా, జెడ్పీటీసీలున్నా, ఎమ్మెల్యేలున్నా, ఎంపీలున్నా అందరినీ భయపెట్టి బలవంతం చేసి రకరకాలుగా తీసుకొని అలాంటి మార్పిళ్లకు శ్రీకారం కొత్త తెలంగాణ చుట్టింది నువ్వు. నీకు రాజ్యాంగం మీద గౌరవం ఉంది. ఇల్లో పోయిరంటే మరి నీ పార్టీలో ఉన్న ఒక్కరిని కూడా ఎందుకు నువ్వు రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్కి రాలే? ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నావు. అదే కాకుండా ఇప్పటికీ మేము సవాల్ చేస్తున్నాం. మీ పార్టీలో ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు కూడా గెలుచున్నారు, వాళ్ళని కూడా రాజీనామా చేయించి. ఆ రోజు మా పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు సబితా ఇంద్రారెడ్డి కానీ, సుధీర్ రెడ్డి కానీ, లేకుంటే ఇతర టీడీపీ నుంచి వచ్చిన తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఆ రోజు వాళ్ళు రాజీనామా చేయకుండా మీ పార్టీలకు వచ్చారు కదా, మీ పార్టీలకు ఈ రోజు రాజీనామా చేయించి అప్పుడు మా దాంట్లోకి వచ్చిన వాళ్ళు అడిగితే జనం హర్షిస్తారు. కానీ నీకో నీతి మందికో నీతి అనడం ఇది ఎవరు కూడా హర్షించరు. కాబట్టి ఆ యూట్యూబ్లు పెట్టుకొని చూపించుకున్నంత మాత్రాన ఎవరు ఏదో పేడి ఆర్టిస్టులతో మాట్లాడిస్తే అది కాదు. కాబట్టి ప్రజలకు తెలుసు నువ్వేం మాట్లాడి, నువ్వు 10 ఏళ్ళు అధికారంలో నువ్వేం చేసినావు పబ్లిక్ తెలుసు. కాబట్టి అది మర్చిపోయి ఇతరులను ప్రశ్నించే నైతిక అర్హత నీకు లేదు. నేపాల్లోని పోఖరా వద్ద చిక్కుకున్న విశాఖపట్నానికి చెందిన 10 మంది స్వదేశానికి చేరుకున్నారు. మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవ, కేంద్ర ప్రభుత్వ సహకారంతో వారు కన్మంటూ చేరి అక్కడి నుండి ప్రత్యేక విమానంలో వైజాగ్ బయలుదేరారు. ఈ సందర్భంగా బాధితులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ భవన్ ఆర్జీఎస్, ఎన్టీఆర్ భవన్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. మాకు నిరంతరం మద్దతు ఇచ్చి సురక్షితంగా ఇళ్లకు చేరేలా చేసినందుకు జీవితాంతం మరవలేమని వారు ఆనందం వ్యక్తం చేశారు. వైజాగ్ నుంచి వచ్చిన 10 మంది పొఖారా నుంచి ఇక్కడికి కాఠ్మండు వచ్చాము. కాఠ్మండు ఫ్లైట్ ఎక్కేసాము, వైజాగ్ వస్తున్నాము. ఇదంతా మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, హోమ్ మినిస్టర్ అనిత గారు, అలాగే మన కేబినెట్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు
వీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఏపీ భవన్ ఆఫీషియల్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే విశాఖ ఎంపీ శ్రీ భరత్ గారికి కూడా ధన్యవాదాలు. అలాగే మన అఫీషియల్స్ అందరూ, ఆర్టీజీఎస్ అఫీషియల్స్, ఎన్ఆర్టీ అఫీషియల్స్, ఎవ్రీబడి కాన్స్టెంట్ గా అన్స్టింటింగ్ సపోర్ట్ అండ్ మోరల్ సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని ఇంత జాగ్రత్తగా తీసుకొచ్చి విశాఖపట్నం తీసుకొస్తున్నందుకు మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎల్ఐసి ఎంప్లాయీస్ గా మేము అందరం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మా ట్రామా నుంచి ఇంత చక్కగా మమ్మల్ని తీసుకొచ్చిన మన మంత్రివర్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. వరంగల్ జిల్లా రాయపర్తి వద్ద పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. రైతులకు మద్దతుగా యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ నుండి ఖమ్మం జాతీయ రహదారిపై బైఠాయించారు. ఈ క్రమంలో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి వర్ధనపేట పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎర్రబెల్లి అరెస్టుతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అతని అరెస్టును నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలివచ్చి ఆందోళన చేపట్టారు. దయచేసి సిఐ గారు, ఎస్ఐ గారు కలెక్టర్ తో మాట్లాడాలి.
మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.